సో ఫ్రెండ్స్, ఈ వీడియో ఎవరైతే పర్ఫెక్ట్‌గా అబ్జర్వ్ చేయగలుగుతారో వాళ్ళకేంటంటే చాలా విషయాలనేది దీంట్లో తెలిసే అవకాశం ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం చూస్తే నిన్న డేటా గురించి మాట్లాడుకున్నాం. ఎందుకు మనకి మార్నింగు డేటా అనేది అబ్జర్వ్ చేయటం, ఎస్పెషల్లీ ఇన్ ద మనీ, ఎట్ ద మనీ అబ్జర్వ్ చేయటం వల్ల మనకి ఏం విషయాలు తెలుస్తాయనేది ఈ వీడియోలో మరొకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తే ఇక్కడ కనిపిస్తున్న బ్లూ కలర్ వచ్చేసరికి ఫ్రెండ్స్ ఇది 40,500 కాల్ ఆప్షన్. ఓకే. సో, మార్కెట్ ఎగ్జాక్ట్‌గా మార్నింగ్ ఎక్కడ ఓపెన్ అయిందంటే ఫ్రెండ్స్ మనకి ఈ లెవెల్ ఎగ్జాక్ట్‌గా 5:20 ఆ లెవెల్‌లో ఓపెన్ అయిందనమాట. 40,520. సో, మనం 40,500 అనుకోవచ్చు అరౌండ్. ఆ 40,500 దగ్గర కాల్ అండ్ పుట్‌ని మనం అబ్జర్వ్ చేయటం వల్ల మనకు చాలా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తది. ఓకే. ఒకసారి చూద్దాం. ఇక్కడ చూస్తే గ్రీన్ కలర్‌లో ఉన్న లైన్ ఏదైతే ఉందో ఇదొచ్చేసరికి 40,500 పుట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే 40,520 దగ్గర ఓపెన్ అయింది కాబట్టి ఆల్మోస్ట్ 40,500 కాల్‌కి, 40,500 పుట్‌కి ఎగ్జాక్ట్‌గా ఎట్ ద మనీ అని చెప్పొచ్చు. ఈ రెండిటిని మనం అబ్జర్వ్ చేస్తున్నప్పుడు ఫస్ట్ ఇనీషియల్‌గా ఎవరు కంట్రోల్ చేశారు మార్కెట్‌లో అనేది మనకేంటంటే ఫ్రెండ్స్ ఈ ఓపెన్ ఇంట్రెస్ట్ ద్వారా తెలుస్తది. బట్ ఏంటంటే ఎప్పుడైనా సరే మనం ట్రాక్ చేయాలి అనుకున్నప్పుడు ఎట్ ద మనీ ఆప్షన్ కంటే కూడా ఐటీఎం ఇన్ ద మనీ ఆప్షన్‌కెళ్ళటం అనేది వెరీ వెరీ బెస్ట్ చాయిస్ అనమాట. అది కూడా చూద్దాం. సో, ఫస్ట్ మనం ఎట్ ద మనీ అబ్జర్వ్ చేసినప్పుడు ఆబ్వియస్‌గా చూడండి 40,500 అంటే గ్రీన్ కలర్‌ది రైజ్ అవుతూ ఉంది. మీనింగ్ ఏంటంటే పుట్స్ అమ్ముతున్నారు. పుట్స్ ఎందుకు అమ్ముతున్నారు అంటే మార్కెట్ పైకి వెళ్తది అనే ఒక కాన్ఫిడెన్స్ ఉంది కాబట్టి వాళ్ళేంటంటే పుట్స్ అనేది అమ్ముతూ ఉన్నారు. ఒకానొక టైంలో కాల్స్ అమ్మేవాళ్ళున్నారు. ఇద్దరు ప్యారలెల్‌గా మూవ్ అయ్యారు చూడండి కొంత దూరం దాకా. బట్ డీవియేషన్ అనేది ఇక్కడ పెరిగిపోయింది. అంటే వీళ్ళేం చేశారంటే కాల్స్ అమ్మేవాళ్ళు తగ్గిపోయారు. పుట్స్ అమ్మేవాళ్ళు పెరిగిపోయారు. ఈ డిఫరెన్స్ చూడండి అబ్జర్వ్ చేయండి. ఓకే. ఏ పాయింట్ దాకా పెరిగారు అంటే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఇది తగ్గుతూ వచ్చింది. నారో అయిపోతూ వచ్చింది. అరౌండ్ మనం ఎగ్జాక్ట్‌గా టైమ్ పీరియడ్ చూసుకుంటే 12:00 నుంచి ఏమవుతుందంటే మనకి ఈ 40,500 పుట్టు ఏదైతే ఉందో వాళ్ళు తగ్గుతున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకు తగ్గుతున్నారు? నెక్స్ట్ మనం అబ్జర్వ్ చేయాల్సిందంటే 40,500 కాల్ ఎలా ఉంది? ఎందుకంటే ఫ్రెండ్స్ మనకి 12:00 దాకా కూడా మార్కెట్ అనేది 40,500, 40,600 ఈ రేంజ్‌లోనే ట్రేడ్ అయింది కాబట్టి మనం ఎట్ ద మనీ దగ్గర అబ్జర్వేషన్ అనేది పెట్టామనమాట. ఓకే. సో, 12 నుంచి ఎగ్జాక్ట్‌గా ఈ డిఫరెన్స్ అనేది తగ్గుతూ క్లియర్‌గా మనకు కనిపించింది. ఒకానొక టైంలో చూడండి ఇక్కడ ఆహ్, ఈ డిఫరెన్స్ అనేది తగ్గటంతో పాటు మనకి కంప్లీట్‌గా బేర్స్ కంట్రోల్ తీసుకున్నారు. అంటే కాల్స్ సేల్ చేసేవాళ్ళు పెరిగిపోయారు. ఇక్కడ చూడండి ఇది వచ్చేసరికి మనకి 40,500 కాల్. ఇది టైమింగ్ వచ్చేసరికి చూద్దాం ఒకసారి. అరౌండ్ 1:00కి కన్ఫర్మేషన్ ఇచ్చారు. బట్ దానికంటే ముందు 12:00కి ఎందుకు తగ్గారు అనేది ఒకసారి చార్ట్ మీద చూసే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్. 12:00కి ఫస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది మనం అబ్జర్వ్ చేద్దాం. చూడండి ఇనీషియల్‌గా ఫస్ట్ మార్నింగ్ అంతా గూడా మనం అనుకున్నాం, అబ్జర్వ్ చేసాం. సెల్లింగ్ 40,500 పుట్టు హెవీగా సెల్ చేశారు. అంటే మార్కెట్ పైకి వెళతది అని జెప్పేసి వాళ్ళ యొక్క ఒపీనియన్, వాళ్ళ యొక్క నమ్మకం, వాళ్ళ యొక్క ట్రస్ట్ అనేది ఉంది కాబట్టి వాళ్ళేం చేశారు పుట్స్ అనేది అమ్మారు. దాని తర్వాత కొద్ది కొద్దిగా పుట్స్‌ని తగ్గించుకుంటూ కాల్స్ అమ్మటం అనేది స్టార్ట్ చేశారు. ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి ఈ లెవెల్ అనేది ఎప్పుడైతే బ్రేక్ డౌన్ అయిందో చూడండి ఈ టైమ్ గూడా 12:00 ఈ లెవెల్‌ని ఒకసారి అబ్జర్వ్ చేయండి ఇక్కడ. 12:00కి మనకి ప్రైస్ వచ్చేసరికి ఇక్కడ రైట్ సైడ్ కనిపిస్తుంది చూడండి. 40,500 ఆడ్ లెవెల్. ఎప్పుడైతే 40,500 ఆడ్ లెవెల్ అనేది ఓకే. మంచి వాల్యూమ్ క్యాండిల్‌తో బ్రేక్ డౌన్ జరిగిందో వాళ్ళకేంటంటే కాన్ఫిడెన్స్ అనేది పోయిందనమాట. ఓకే. ఇంక దీంట్లో మనం పుట్స్ అమ్మటం రిస్క్‌తో కూడిన వ్యవహారం. చూడండి ఎగ్జాక్ట్‌గా 12:00కి మనకు ఒక ప్యాటర్న్ అనేది ఫార్మేషన్ జరిగింది ఇక్కడ. ఒక కన్సాలిడేషన్ స్మాల్ టైమ్ ఫ్రేమ్‌లో 3 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో ఇక్కడ చూడండి 40,500 దగ్గరే హోవర్ అవుతుంది. ఫస్ట్ ఇనీషియల్‌గా మార్కెట్ ఏమైందంటే పాస్ తీసుకుంది, పైకెళ్ళింది, మళ్ళీ కిందకొచ్చింది. అక్కడి నుంచి కూడా 40,000 అరౌండ్ 450 యాహ్! 450 ఆడ్ లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకొని అక్కడి నుంచి ఒకటే స్ట్రెంగ్త్‌తో అనమాట. అంటే వెరీ అగ్రెసివ్ స్ట్రెంగ్త్‌తో పైకి వెళ్ళింది. ఓకే. పైకి వెళ్ళి ఒక ఛానెల్ అయితే క్రియేట్ చేసింది. మనకి అది సెకండరీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి 40,680, 690 అంటే రఫ్‌గా 40,700 దాకా వెళ్ళింది ఫ్రెండ్స్. ఓకే. ఇనీషియల్‌గా ఎవరైతే ఈవెన్ డేటా ఫాలో అయ్యి ఇక్కడ పుట్స్ సెల్ చేస్తున్నారు కాబట్టి మనం
మనం ఆబ్వియస్‌గా పుట్స్ సెల్ చేస్తున్నారు కాబట్టి లాంగ్ సైడ్ ఉన్న వాళ్ళకి మంచి బెనిఫిటే వస్తది. లాంగ్ సైడ్ ఉన్నోళ్ళకి బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్. అక్కడి నుంచి కూడా స్లోగా స్లిప్ అయ్యి 40,500 లెవెల్ అయితే ఎప్పుడైతే బ్రేక్ డౌన్ జరిగిందో అక్కడి నుంచి మార్కెట్ అనేది చూడండి ఎంత 40,500 నుంచి ఆల్మోస్ట్ 40,270 ఆల్మోస్ట్ 200 ప్లస్ పాయింట్స్ అనేది మార్కెట్‌లో డ్రాప్ అనేది కనిపించింది. సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఈ వేరియేషన్ అనేది మనం అబ్జర్వ్ చేయగలిగితే ఫస్ట్ క్లూ అనేది దొరుకుతది. ఓకే. థట్ ఈస్ ఫస్ట్ పాయింట్. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ పాయింట్ ఫ్రెండ్స్ ఇక్కడ ఓన్లీ 40,500 పుట్టు మినహాయించితే మొత్తం గూడా కాల్స్ అమ్ముతున్నారు. ట్రెండింగ్ ఓపెన్ ఇంట్రెస్ట్‌లో ట్రెండింగ్ స్ట్రైక్స్‌లో మనం చూసినట్టయితే ఇక్కడ ఆప్షన్స్‌కెళ్ళినాక ఇక్కడ ట్రెండింగ్ స్ట్రైక్స్ అని ఉన్నాయి కదా ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తే మనం కంప్లీట్‌గా కాల్స్ అనేదే ఎక్కువగా అమ్ముతున్నారు. చూడండి ఇక్కడ మనకి 40,500 మినహాయించామంటే 40,500 కాల్ అమ్ముతున్నారు. ఇది ఆల్మోస్ట్ ఇన్ ద మనీ అని చెప్పొచ్చు. ఎప్పుడైతే 40,500 బ్రేక్ డౌన్ జరిగిందో బ్రేక్ డౌన్ కాదు మనకి 40,700 దాకా వెళ్ళినప్పుడు కూడా ఏంటంటే వీళ్ళు అంత అగ్రెసివ్‌గా ఎగ్జిట్ అనేది అవ్వలేదు. ఈ కొంచెంలో ఎగ్జిట్ అయ్యారు. ఇక్కడ మనకి 10:05 దాని తర్వాత మళ్ళీ ఒక 30 మినిట్స్ బ్రేక్ తీసుకొని అక్కడి నుంచి కూడా మళ్ళీ ట్రెండ్ స్టార్ట్ చేశారు. ఏది బ్లూ లైన్‌ని అబ్జర్వ్ చేయండి. అంటే వాళ్ళు రైజ్ అవుతున్నారు. మార్కెట్‌లో రెసిస్టెన్స్ అనేది ఉంది కాబట్టి 40,500 ఆడ్ లెవెల్ అనేది వాళ్ళు సెల్లింగ్ అనేది క్లియర్‌గా చేస్తున్నారు. అపార్ట్ ఫ్రమ్ 40,500 చూడండి 500 పుట్టుని మినహాయిస్తే అన్నీ కూడా కాల్సే ట్రెండ్ అవుతున్నాయి. 40,500 కావచ్చు, 40,600 కావచ్చు, 40,700 కావచ్చు, 41,500 కాల్ కావచ్చు. అన్నీ కూడా 1, 2, 3, 4 కాల్స్ ట్రెండ్ అవుతున్నాయి. అంటే వాళ్ళంతా ఫోకస్ ఏం చేశారంటే ఈ రోజుకి వాళ్ళు కాల్స్‌ని సెల్ చేయడం అనేది స్టార్ట్ చేశారన్నమాట. సో, ఓవరాల్‌గా మనకి అనదర్ ఇంపార్టెంట్ పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇక్కడ వాళ్ళు పూర్తిగా ఆ కాల్స్ మీద ఫోకస్ అనేది చేశారు అని జెప్పేసి చెప్తున్నారు. సో, అగైన్ మనందరికీ తెలిసిందే మార్కెట్ ఎప్పుడు గూడా ఒక ట్రెండ్ లైన్ లాగా ఇలా కిందకెళ్ళదు. అదేవిధంగా రైజ్ అయ్యేటప్పుడు గూడా ఇలా పైకి వెళ్ళదు. ఆబ్వియస్‌గా ఆస్కిలేషన్స్ అనేవి జరుగుతూ ఉంటాయి. దానికి మనం ఏంటంటే అనుగుణంగా అడ్జస్ట్‌మెంట్ చేసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే బిగ్ ప్లేయర్స్ ఎవరైతే మార్కెట్‌లో పెద్దోళ్ళున్నారో వాళ్ళని మనం ఏం చేయాలంటే ట్రాక్ చేసి వాళ్ళతో పాటు ఉండటానికి ట్రై చేయాలి. మేబీ సమ్‌టైమ్స్ వి మే గో రాంగ్. దట్స్ ఓకే. బట్ ఆల్ టుగెదర్ ఏంటంటే మనం వాళ్ళని ఫాలో అప్ చేస్తూ ఉండాలనమాట. ఓకే. కమింగ్ టు ద పాయింట్ ఏంటంటే ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ చూస్తే మనకి వెరీ పవర్ఫుల్ ఇండికేటర్ ఫ్రెండ్స్. ఈ ఏడీఎక్స్ అనేది మీరు యూజ్ చేయగలగటం ఒకసారి అలవాటు చేసుకున్నారంటే మంచి మంచి ఆపర్చునిటీస్ అయితే ఇస్తది. అక్కడి నుంచి కూడా 45,200 దగ్గర నుంచి కూడా మనకి ఎవ్రీ ఆపర్చునిటీ కూడా ఏంటంటే మనకి షార్ట్ సైడ్ అయితే రావడం అనేది జరిగింది. సో, ఏ పాయింట్ దగ్గర మనం షార్ట్ చేసిన ఫ్రెండ్స్ బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్ మనకేంటంటే ఎంతో కొంత ప్రాఫిట్ అయితే డెఫినిట్‌గా షార్ట్ సైడ్ ప్లే చేసినోళ్ళకి వచ్చే అవకాశం క్లియర్‌గా కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఓకే. ఒకసారి మనం 40,500 ఇక్కడొచ్చేసరికి ఫ్రెండ్స్ మనం అబ్జర్వ్ చేస్తుంది 40,600 పుట్. ఎందుకంటే ఫ్రెండ్స్ ఇందామని అబ్జర్వ్ చేయటం వల్ల ఏంటంటే మనకి చాలా ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తది. ఫస్ట్ మనం ఏంటంటే ఇక్కడ అబ్జర్వ్ చేద్దాం. చూస్తే ఇనీషియల్‌గా ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది కాల్ సైడ్ పెరిగింది ఫ్రెండ్స్. అబ్జర్వ్ చేయండి. దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. అదేవిధంగా పుట్ సైడ్ గూడా పెరిగింది. ఓకే. అగ్రెసివ్‌గా పెరిగింది. ఒకానొక టైంలో కాల్స్ ఫ్లాట్ అయ్యి పుల్ బ్యాక్ చేశారు. అంటే కాల్స్ తగ్గారు. వెనక్కి తగ్గారు. కాల్స్ సెల్ చేయటం కాదని జెప్పేసి. బట్ 11:40 నుంచి మళ్ళీ లో నుంచి స్లోగా మనకైతే పికప్ అనేది కనిపిస్తుంది. మనకు ఆల్మోస్ట్ చూడండి వీళ్ళు ఎప్పుడైతే పికప్ స్టార్ట్ చేశారో 10:40 నుంచి ఓకే. వీళ్ళు 11:50 నుంచి 10:40 నుంచి 11:40 దాకా ఆల్మోస్ట్ 1 అవరు పెద్దగా ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది పెరిగిందేం లేదు. అక్కడి నుంచి గూడా ఓపెన్ ఇంట్రెస్ట్‌ని మనం అబ్జర్వ్ చేస్తే వీళ్ళేం చేశారంటే తగ్గిస్తూ వస్తున్నారు. అంటే పుట్స్‌ని షార్ట్ చేయటం కరెక్ట్ కాదు అని వీళ్ళు స్ట్రాంగ్‌గా నమ్మారు. ఎప్పుడైనా మనం ఇందామని ఆప్షన్ అబ్జర్వ్ చేయటం వల్ల ఏంటంటే చాలా ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతది. బిగ్ ప్లేయర్స్ ఏంటంటే ప్రీమియమ్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి వాటి మీద ఏంటంటే బెట్టింగ్స్ అనేది చేస్తుంటారనమాట. సో, ఇక్కడ చూడండి మనకు ఆల్మోస్ట్ అరౌండ్ 12:00, 11:55 ఆహ్, ఆహ్, ఆ టైం నుంచి కూడా ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది మనకు క్లియర్‌గా తగ్గుతూ వస్తుంది. బట్ కాల్ ఏం చేస్తుంది? కాలు ఆల్రెడీ మార్కెట్ కిందకెళ్ళింది అంటే ఇన్ ద మనీ అయిపోయిందిది. ఓకేనా ఫ్రెండ్స్? ఆహ్, ఆహ్, 45,000 పైన ఉంది కాబట్టి ఈ టైం దాకా మనకి ఎప్పుడైతే బ్రేకౌట్ చేశారో వీళ్ళు అగ్రెసివ్‌గా మళ్ళీ సెల్లింగ్ అనేది స్టార్ట్ చేశారు. సో, ఈ విధంగా ఏంటంటే ఆల్మోస్ట్ 3:00 దాకా పుట్స్ అయితే
తగ్గుతూ వచ్చినాయి. అంటే ఎవరైతే షార్ట్ చేయాలనుకున్నారో వాళ్ళు తగ్గిచ్చారు. ఈవెన్ ఎగ్జిట్ గూడా అయ్యారు. బట్ వీళ్ళు మాత్రం 3:00 దాకా 250 దాకా అట్‌లీస్ట్ ఏంటంటే 49,500 సారీ 40,500 కాల్‌నైతే క్లియర్‌గా సెల్ చేస్తూ వస్తున్నారు. సో, దీని మీనింగ్ ఏంటంటే మనకిక్కడ వీళ్ళు కాన్ఫిడెన్స్ బిల్డప్ చేస్తున్నారు. ఏంటి మార్కెట్ బేరిష్ అవుతది అని జెప్పేసి. ఎట్లా 40,500 కాల్‌ని సెల్ చేయటం ద్వారా. నెక్స్ట్ పీస్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ మనకిక్కడ చూస్తే ఫ్రెండ్స్ క్లియర్‌గా మనకి మల్టిపుల్ టైమ్స్ ఈ టైం దాటిన తరువాత మనకొక ట్రెండ్ లైన్ అనేది ఇక్కడ బ్రేకౌట్ జరిగింది. దాని తర్వాత చూడండి మార్కెట్ అంతా గూడా ఆహ్, హ్మ్. వీవ్యాప్ కింద ట్రేడ్ అవుతూ వచ్చింది. అంటే వీవ్యాప్ కింద ఎప్పుడైనా ప్రైస్ ట్రేడ్ అవుతుందంటే ఫ్రెండ్స్ జనరల్‌గా ఆహ్, మార్కెట్‌ని అవాయిడ్ చేయండి బై చేయటానికి. ఓకేనా? మార్కెట్ ఎప్పుడు గూడా వీవ్యాప్ కింద ట్రేడ్ అవుతుంది అంటే అవాయిడ్ చేయండి. మళ్ళీ వెయిట్ చేయండి. మళ్ళీ ఒకవేళ బై చేయాల్సిందే అనుకుంటే అట్‌లీస్ట్ వీవ్యాప్ పైన వచ్చి స్టేబుల్ అవ్వనివ్వండి. ఓకే. దట్ ఈస్ ద బెస్ట్ అన్నమాట. ఇక్కడ మనకెప్పుడైతే 11:30 నుంచి గూడా ఒకసారి కిందకొచ్చింది. మళ్ళీ ఇంకొకసారి స్పైక్ ఇచ్చాడు. పుల్ బ్యాక్‌లో షార్ట్ చేయాలనుకున్న వాళ్ళు చేసుకోవచ్చు అని చెప్పేసి ఆపర్చునిటీ వీవ్యాప్ రిజెక్షన్ ఇది. 3 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో కౌంటర్ అటాక్ వెరీ బ్యూటిఫుల్. దాని తర్వాత ఈవెన్ మనం స్మాల్ స్కాల్ప్స్ కోసం ఈ పాయింట్స్‌ని కూడా టార్గెట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. మనకి ఇక్కడ బ్రేక్‌ఔట్ 427 అక్కడి నుంచి కూడా 400 లో ఇమ్మీడియేట్ లో. ఓకే. ఇవన్నీ కూడా షార్ట్ సైడ్ స్కాల్పింగ్స్ అన్నమాట. ఓకే. అండ్ నెక్స్ట్ మనం అబ్జర్వ్ చేయాల్సిందేంటంటే చూడండి మార్కెటు ఫస్ట్ ఇనీషియల్‌గా వీక్‌గా ఉంది. ఓకే. అక్కడి నుంచి గూడా ఐ మీన్ పుట్టు సెల్ చేశారు. దాని తర్వాత వీవ్యాప్ పైన ట్రేడ్ అవ్వటం అనేది స్టార్ట్ అవుతుంది. గమనించండి ఫ్రెండ్స్. వీవ్యాప్ ఈ బ్లూ కలర్‌లో ఉన్నది. దాని తర్వాత మళ్ళీ పుల్ బ్యాక్ వచ్చింది. ఎప్పుడైతే వీవ్యాప్‌కి దగ్గరగా వచ్చిందో మళ్ళీ బయర్స్ అనేవాళ్ళు ఎంటర్ అయ్యారు. ఈ విధంగా 2 టైమ్స్ అయితే ఈరోజు పుల్ బ్యాక్ దగ్గర క్లోజ్ టు వీవ్యాప్ వచ్చినప్పుడు మేబీ బయర్స్ అడ్వాంటేజ్ అంటే ఆప్షన్ బయర్స్ అడ్వాంటేజ్ తీసుకొని ఉండొచ్చు. అట్ ద సేమ్ టైమ్ ఎప్పుడైతే రైజ్ అయిందో వీవ్యాప్‌కి క్లోజ్‌గా సెల్లర్స్ అయితే ఆహ్, దీన్ని సెల్లింగ్ ఆపర్చునిటీగా తీసుకునే అవకాశం ఉంది. ఓకే ఫ్రెండ్స్. ఇది మనం వీవ్యాప్‌తో అబ్జర్వేషన్స్ ఇవి. నెక్స్ట్ మనకేంటంటే ఆహ్ ఆర్ఎస్ఐ. చూడండి ఆర్ఎస్ఐ ఇనీషియల్‌గా పాజిటివ్‌గా ఉందని మనం యాక్సెప్ట్ చేయాల్సిందే యాస్ పర్ ద డేటా ఆల్సో. బట్ 11:00 దగ్గర నుంచి కూడా ఆర్ఎస్ఐ అనేది మనకి బిలో 40 లైన్ అనేది ట్రేడ్ అవుతుంది. ఇక్కడ సేమ్ ట్రై చేస్తుంది. అంత అగ్రెసివ్‌గా లేదులెండి బుల్లిష్‌గా. అది పుట్ అనేది అగ్రెసివ్‌గా ఏం పెరగలేదు. బట్ అట్‌లీస్ట్ ఏంటంటే డైరెక్షన్ అనేది పైకెళ్తూ ఉంది. ఇదేమో డైరెక్షన్ కిందకనేది రావడం జరిగింది. ఓవరాల్‌గా ఏంటంటే దీంట్లో మనకు ఎటువంటి ఆహ్, ఆప్షన్ అయితే బయింగ్ చేయాల్సిన అవసరం అయితే ఏది మన కాల్ ఆప్షన్‌ని. ఎందుకంటే మార్కెట్ బిలో 40 లెవెల్ 55 లెవెల్ ట్రేడ్ అవుతుంది కాబట్టి 40 లెవెల్ కిందకొచ్చిందంటే సెల్లింగ్ ఆపర్చునిటీ చూస్తాం. అదేవిధంగా 55 వార్డ్ లెవెల్స్ దాటిందంటే మనం ఏంటంటే జనరల్‌గా బయింగ్ ఆపర్చునిటీ అనేది చూస్తాం. అట్ ద సేమ్ టైమ్ ఫ్రేమ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఆహ్, నా ఫేవరెట్ ఇండికేటర్స్ వచ్చేసరికి మ్యాక్‌డీ అనమాట. మ్యాక్‌డీ ఇక్కడ దీని కిందుంది. వీక్‌గా ఉంది. బట్ ద స్లోప్ ఏంటంటే స్లోగా కంటిన్యూ అయింది. ఇక్కడేంటంటే నేను దీన్ని ఆహ్, ఇది మంచి సిగ్నల్ ఇచ్చిందని చెప్పను. బట్ ఏంటంటే ఓవరే పిక్చర్ ఏంటంటే మనకి ఒక రకంగా ఇక్కడ స్లోగా పుల్ బ్యాక్ అనుకుందాం ఇది. పుల్ బ్యాక్ అయినప్పుడు కూడా దీంట్లో స్ట్రాంగ్ అనేది ఎక్కడ కూడా క్రాస్ ఓవర్ కనిపించలేదు నెగెటివ్‌గా. పాజిటివ్ క్రాస్ ఓవర్ తర్వాత. దాని తర్వాత ఇక్కడ బయింగ్ ఆపర్చునిటీ ఇచ్చింది. ఎందుకంటే జీరో లైన్ క్రాస్ ఓవర్ అయింది. మనకి 103 దగ్గర ఇక్కడ ఒక బయింగ్ ఆపర్చునిటీ వచ్చింది. 507 నుంచి 570 దాకా వెళ్ళింది. స్కాల్పర్స్ అగైన్ అంటే దే కెన్ మేక్ సమ్ సార్ట్ ఆఫ్ మనీ. ఓకే. సో, ఫ్రెండ్స్ ఇక్కడ మనమేంటంటే ఇండికేటర్ అనేది డెవలప్ చేసుకున్నాం. ఈ ఇండికేటర్ ఏం చెప్తది అనేది ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్. ఇండికేటర్ వల్ల ఏంటంటే మనకి అన్ని వాల్యూస్ కూడా ఒకే చోట చూసే వెసులుబాటు కలుగుతుంది. ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీలో ఆహ్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంకు, ఐసీఐసీఐ బ్యాంకు, యాక్సిస్ బ్యాంకు, ఎస్‌బీఐఎన్, కొటాక్ ఇక్కడ దాకా టాప్ బ్యాంక్స్ ఫ్రెండ్స్ ఓకేనా? అబౌట్ 10% వెయిటేజ్ ఉన్నాయి. ఫస్ట్ వీటిని మనం ట్రాక్ చేయాలి. ఒక ఆర్డర్‌లో పెట్టాననమాట. ఇవి మారవింకా. ఫస్ట్ హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ ఏం చేస్తుంది? ఐసీఐసీఐ, యాక్సిస్, స్టేట్ బ్యాంకు, కొటాక్ ఇక్కడ దాకా మనకేంటంటే హెవీ వెయిట్స్ అంటాం బ్యాంక్ నిఫ్టీ నుంచి. సో, బ్యాంక్ నిఫ్టీలో ఇవి ఆర్ఎస్ఐ ఎలా ఉంది? ఆర్ఎస్ఐ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. అబోవ్ 55 ట్రేడ్ అవుతుంటే అన్నీ గూడా ఒకే సమయంలో హెవీ వెయిట్స్ ఎస్పెషల్లీ మనం ఏంటంటే ఎయిదర్ ఆహ్, షార్ట్ చేయటం అన్నా ఆపాలి లేదా లాంగ్ అన్నా తీసుకోవాలి. అట్‌లీస్ట్ షార్ట్ చేయటం ఆపాలి. ఇది ఏం చెప్తది అంటే ఆర్ఎస్ఐ
మనకి ఏం చేయకూడదో చెప్తది. సపోజ్ ఇది మొత్తం కూడా 55 పైన ఉండి మంచిగా స్ట్రాంగ్‌గా ఉందనుకోండి ఫ్రెండ్స్, ఒక్కొక్కసారి ట్రెండింగ్ డేస్ ఉంటాయి. ఆ ట్రెండింగ్ డేస్ ఏంటంటే మనకి ఇదిగో ఇలా ఉంటది. ఇలా ట్రెండ్ అవుతున్నప్పుడు దాదాపుగా ఆర్ఎస్ఐ అబోవ్ 55 అన్నీ ఉంటాయన్నమాట. ఏది మన అప్ టు బంధన్ బ్యాంక్. ఈ బంధన్ బ్యాంక్ దాకా బ్యాంక్ నిఫ్టీ స్టాక్స్ ఫ్రెండ్స్. ఈ బంధన్ బ్యాంక్ దగ్గర కూడా ఇవన్నీ కూడా చాలా స్ట్రెంతీగా ఉన్నాయనుకోండి. మనం ఆ టైంలో ఏంటంటే లాంగ్ ఆపర్చునిటీ తీసుకోవడానికి ప్లాన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మనకి ఇండికేటర్ వచ్చేసరికి ఇది లైక్ ఏంటంటే మ్యాక్డీ టైపు జీరో లైన్ కింద ట్రేడ్ అవుతుంది అనుకోండి మనకి వీక్‌గా ఉన్నట్టు. లేదు జీరో పైన అట్‌లీస్ట్ 15, 20 పైన ట్రేడ్ అవుతూ గ్రీన్ కనిపిస్తే మనకేంటంటే ఓకే. వీళ్ళు బుల్లిష్‌లో ఉన్నారు. మనం దీంట్లో బుల్లిష్ ఆపర్చునిటీ బుల్లిష్ సైడ్ స్కాల్పింగ్ చేయండి, స్వింగ్ చేయండి మీ ఇష్టం. ఆపర్చునిటీ మాత్రమే చూసుకోవచ్చు. నెక్స్ట్ ఏడీఎక్సే ఇట్స్ ట్రెండింగ్ అనమాట. అబోవ్ 25 ఉంటే ఇట్స్ ట్రెండ్ అవుతుంది మార్కెట్. ట్రెండీ మార్కెట్‌ని కూడా మనం ఒకేసారి ట్రాక్ చేయడానికి ఇక్కడ అన్ని స్టాక్స్ యొక్క ఇండికేటర్స్ అనేది ఒకేసారి మనం ఫాలో అప్ చేస్తున్నాం. నెక్స్ట్ సూపర్ ట్రెండ్. సూపర్ ట్రెండ్ సెట్టింగ్స్ నేను కొద్దిగా చేంజ్ చేశాను. షార్ట్ టర్మ్ టైమ్ ఫ్రేమ్ కోసం. ఎందుకంటే ఐయామ్ ఏ స్కాల్పర్, ఇంట్రాడే ట్రేడర్ కాబట్టి దీన్నేంటంటే వెరీ షార్ట్ టర్మ్ టైమ్ ఫ్రేమ్‌కి నేను అడ్జస్ట్ చేయడం జరిగింది. ఓకే. సో, ఇవన్నీ గూడా మనకి అప్‌లో ఇవన్నీ లేదా డౌన్‌లో కనిపిస్తున్నాయి. డౌన్‌లో ఉన్నప్పుడు కంప్లీట్‌గా మనం షార్ట్ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు. ఇవన్నీ ఒకేసారి అప్‌లో ఉన్నప్పుడు ఏంటంటే మనం లాంగ్ సైడ్ ప్లాన్ చేసుకోవచ్చు. లేదా మిక్స్‌డ్‌గా ఉన్నాయనుకోండి వెయిట్ చేయొచ్చు. మీన్స్ ఏంటి అంటే మనకి ఆ మార్కెట్‌లో సైడ్ వేస్ అనేది ఉంది. సో, ఫ్రెండ్స్ ఎవరైనా హెవీ వెయిట్స్ యాడ్ చేసుకోవాలంటే అప్ టు ఏంటంటే యాక్చువల్‌గా కొటాక్ బ్యాంక్ దాకా హెవీ వెయిట్ చాలా వెయిటేజ్ ఉంటది. దాని తర్వాత బంధన్ బ్యాంక్ అప్ టు ఏందంటే యాడ్ చేసుకోవచ్చు. ఓకే. కమింగ్ టు ద నిఫ్టీ ఫ్రెండ్స్, ఇక్కడ నిఫ్టీ హెవీ వెయిట్స్ ఎల్ఎన్‌టీ దాకా, లార్సన్ ట్రబ్బో, నిఫ్టీ, రిలయన్స్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, ఐసీఐసీ, ఇన్ఫోసిస్, హెచ్‌డిఎఫ్‌సి, టీసీఎస్ వీళ్ళ యొక్క ఆర్ఎస్ఐ వాల్యూస్ ఎలా ఉన్నాయి? ఏడీఎక్స్ ఎలా ఉంది? ట్రెండ్ అవుతుందా లేదా? నెక్స్ట్ టీఎస్ఐ ఎలా ఉంది? పాజిటివ్‌గా ఉందా? నెగెటివ్‌గా ఉందా? సూపర్ ట్రెండ్ ఎలా ఉంది? సో, మనం చూసే టైమ్ ఫ్రేమ్‌ని బట్టి ఇవి మారుతూ ఉంటాయి ఫ్రెండ్స్. ఒక్కొక్కసారి 1 అవర్ టైమ్ ఫ్రేమ్ చేంజ్ చేసినప్పుడు 1 అవర్ టైమ్ ఫ్రేమ్‌కి తగ్గట్టుగా దీని వాల్యూస్ అనేవి సెట్టింగ్స్ చేయబడతాయన్నమాట. అకార్డింగ్ టు ద టైమ్ ఫ్రేమ్ ఓన్లీ ఇవి తగ్గుతూ ఉంటాయి. సో, 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌లో సూపర్ ట్రెండ్ డౌన్ ఉంది, డౌన్ ఉంది, డౌన్ ఉంది. ఐసీఐసీఐ బ్యాంక్ ఒకటే అప్ ఉంది. ఇన్ఫీ డౌన్ ఉంది. హెచ్‌డిఎఫ్‌సి డౌన్ ఉంది. టీసీఎస్ డౌన్ ఉంది. సో, ఆబ్వియస్‌గా పుల్ బ్యాక్‌లో మనం షార్ట్ చేసుకోవచ్చు. లేదు అంటే మనం పుట్స్‌ని బై చేయడానికి ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే. ఒకసారి ప్రైస్ యాక్షన్ అనేది చూసి దాని తర్వాత ఫ్రెండ్స్ మనం వీడియో అనేది ఆహ్, ఈ రోజుకి క్లోజ్ చేద్దాం. సో, ఇక్కడ ఒక ఛానెల్ అయితే ఫార్మేషన్ జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం ఇక్కడ అబ్జర్వ్ చేసినప్పుడు హెవీ వెయిట్స్ ఏం చేస్తున్నాయి? థట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ నేను చాలా పెట్టుకున్నాను. ఇవన్నీ గూడా గ్లోబల్ కీస్ కూడా యాడ్ చేసుకున్నాను. అండ్ ఇండిసెస్ గూడా ఒకేసారి ట్రాక్ చేయటం కోసం యాడ్ చేసుకున్నాను. బట్ ఇవన్నీ గూడా మనకు అవసరం లేదులెండి. మనకి అట్‌లీస్ట్ ఎల్ఎన్‌టీ దాకా ట్రాక్ చేయగలిగితే చాలు. సో, మనకన్నీ ఆర్ఎస్ఐలో ఏమన్నా షార్ట్ సైడ్ ఆపర్చునిటీ వచ్చింది అనుకోండి. మనకి ఎక్కడ ఎంట్రీ తీసుకోవాలి? దిస్ ఈస్ అ వెరీ గుడ్ ఎంట్రీ ఫ్రెండ్స్. చెప్తున్నా గదా! ఇదేంటంటే మనం షార్ట్ తీసుకోవాల్సిన ఎంట్రీ అండ్ విల్ కీప్ ద స్టాప్ లాస్. ఎందుకంటే మల్టిపుల్ రీజన్స్ ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే ఒక కన్సోలిడేషన్ ఇనిషియల్‌గా రిజెక్షన్ జరిగింది. ఓకే. బట్ మళ్ళీ ఇక్కడ రిజెక్షన్ జరిగింది. మళ్ళీ కన్సాలిడేషన్ తీసుకుంది. మళ్ళీ బ్రేక్ డౌన్ జరిగింది. ఇదొక ప్యాటర్న్, సింపుల్ ప్యాటర్న్. ఆఫ్‌కోర్స్ మనకిక్కడ నిఫ్టీ గాని, రిలయన్స్ గాని, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ అండ్ ఐసీఐసీఐ బ్యాంక్ గాని మనకి సపోర్ట్ చేస్తున్నాయి అనుకోండి. డెఫినిట్‌గా ఏంటంటే విల్ గో విత్ ద ఫ్లో అనమాట. దట్ ఈస్ ఆల్ అబౌట్ ద ఫ్లో అండ్ ట్రెండ్ ఫ్రెండ్స్. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నాను. ఓకే. ఒకవేళ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ధన్యవాదాలు.